తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు ఒక క్వశ్చన్ ఉందండి. అంటే మీరు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు కనీసం పోలీసులకి లేకపోతే రిక్రూట్మెంట్ చేసుకునే కానిస్టేబుల్కి కనీసం బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని మీరు నేర్పిస్తున్నారా, నేర్పించట్లేదా అని. ఒకవేళ నిజంగా మీరు నేర్పిస్తే రామగుండం అనే ఏరియాలో అక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే రాదు అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటిదంటే, రామగుండం బస్టాండ్ ఏరియాలో ఒక వ్యక్తి తనకి సంబంధించిన ధర్మాన్ని తను ప్రకటించుకుంటూ ఉన్నాడు, కొన్ని కరపత్రాలను కానీ పుస్తకాలు కానీ పంచుకుంటూ. అండ్ అక్కడ ఉన్న కొంతమంది జనాలు అతన్ని కన్ఫరెంట్ చేసి నువ్వు మత మార్పిడి చేస్తున్నావు అని చెప్పేసి అతని మీద అని అతని దగ్గర ఉన్న పుస్తకాలను అతనితోనే చింపించి ముక్కు నేలకి రాపించి ఇవన్నీ చేస్తా ఉంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఇతను వాళ్ళని ఆపకుండా వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి అతనికి పెట్టించి జై శ్రీరామ్ అని చెప్పేసి అనిపించాడు. అంటే సార్, కనీసం బేసిక్ ఫండమెంటల్ రైట్ అయిన రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి తనకి ఇష్టమైన మతాన్ని పుచ్చుకోవచ్చు, పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. దాన్ని బట్టి కంపల్సరీ ఇతను వెళ్ళి వాళ్ళని ఆపాలి కదా. ఆపకపోగా వాళ్ళకి ఒత్తరాసి పలుకుతూ కుంకుమ తీసుకొచ్చి ఇలా పెట్టి జై శ్రీరామ్ అనిపించడం, దీన్ని మీరు ఎలా దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది నా క్వశ్చన్. అండ్ ప్లీజ్ తెలంగాణ స్టేట్ పోలీస్కి ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ టేక్ ఇమీడియట్ అండ్ ఎఫెక్టివ్ యాక్షన్. ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కన పెట్టండి ముందు, అసలుకి కనీసం ఇలాంటి బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని కూడా మీరు ప్రజలు, ఈ ఇండియన్ సిటిజన్స్కి ఉన్న బేసిక్ ఫండమెంటల్ రైట్స్ని కూడా మీరు కాపాడకపోతే దెన్ వాట్స్ ద పాయింట్? అండ్ ఐఎమ్ అర్జింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ప్లీజ్ ట్యాగ్ ఎవరైతే అక్కడ ఉన్న రామగుండం పోలీస్ అక్కడ ఏరియాలో ఉన్న పోలీసులు కానీ వాళ్ళందరినీ కానీ కింద ట్యాగ్ చేయండి, సో దట్ దిస్ కెన్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.